ఓం అస్మద్గురుభ్యో నమః. శుద్ధాత్మయామున గురూత్తమకూరనాథ భట్టాఖ్యదేశిక వరోక్త సమస్త నైత్యం అద్యాప్య సంకుచితమేవ మయీహ లోకే తస్మాత్ యతీంద్ర కరుణైవతు మద్గతిస్తే. స్వామి మనవాళ మామూళ్ళు కిందటి శ్లోకంలో కూరత్తాళ్వాన్లు తాము అనుగ్రహించినటువంటి స్తోత్రములలో తమ మీద దోషాలను ఆరోపించుకుంటూ నైత్యానుసంధానం చేశారు. నిజానికి ఆ దోషాలేవి కూడా కూరత్తాళ్వాన్లో లేవు. ఆ దోషాలన్నీ నాలోనే ఉన్నాయి అని కూరత్తాళ్వాన్ల చేత అనుసంధింపబడినటువంటి నైత్యానికి అందరికీ కూడా నేనే పాత్రభూతుణ్ణి అని కింద శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో పరమాచార్యులైనటువంటి యామునాచార్యులు, అలాగే కూరత్తాళ్వాన్లు, వారి కుమారులైనటువంటి భట్రవారు, ఈ ముగ్గురు కూడా తాము అనుగ్రహించిన ప్రబంధాల్లో ప్రతిపాదించినటువంటి దోషాలన్నీ కూడా నా ఒక్కనియందే ఉన్నాయి. అందువల్ల దేవరవారి కృపయే నాకు ఉపాయము అని అంటున్నారు మనవాళ్ళ మామూలు ఈ శ్లోకంలో. దోషం ఎక్కువయ్యే కొలది రామాంజలి వారి యొక్క కృప తమ పట్ల పూర్తిగా ప్రవహిస్తుంది అని భావిస్తున్నట్టు ఈ శ్లోకంలో. ఏమంటున్నారో చూద్దాం. యతీంద్ర, ఓ రామానుజ, మహాత్ములైనటువంటి శుద్ధాత్మ యామున, గొప్ప మహాత్ములైనటువంటి శ్రీ యామునాచార్యులు, గురూత్తమ కూరనాథ, గురువుల్లో శ్రేష్ఠులుగా చెప్పబడేటువంటి కూరత్తాళ్వాన్లు, అలాగే భట్టాఖ్యదేశిక శ్రీ పరాశర భట్టర్ అనేటువంటి గొప్ప దేశిక వరోక్త గొప్ప ఆచార్యుల చేత చెప్పబడినటువంటి సమస్త నైత్యం, అన్ని విధాలైనటువంటి నైత్యములు కూడా ఇహలోకే, ఈ లోకంలో, అద్యాపి ఇప్పుడు, అసంకుచితమేవా, ఏ లోటు లేకుండా, మయీ నాలోనే ఉన్నాయి అంటున్నారు. తస్మాత్ అందుచేత, యతీంద్ర ఓ రామానుజ, కరుణైవతు మద్గతిస్తే, దేవర వారి కరుణ తప్ప నాకు వేరే రక్షకం లేదు అని అంటున్నారు. అంటే మనవాళ్ళ మమ్మల్ని ఉద్దేశం ఏమిటంటే పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆళ్వందారులు, ఆచార్యుల్లో ఉత్తములైనటువంటి కూరత్తాళ్వాన్లు, వారి కుమారులైనటువంటి భట్రవారు వారి వారి ప్రబంధాల్లో కొన్ని నైత్యాలను సంధానం చేశారు. ఇప్పుడు ఆళ్వందారు స్తోత్రరత్నంలో అమర్యాద, క్షుద్ర, చలమతి, అసూయ, ప్రసవభూ, రంగనాథునికి సన్నిధానానికి వెళ్ళి నన్ను రక్షించవయ్యా రక్షించవయ్యా అని ప్రార్థన చేస్తున్నట్ట. అంటే రంగనాథుడు అన్నట్ట, ఎందుకు రక్షించాలయా నిన్ను, అలా అంటావేంటయా, అమర్యాద, మర్యాద తెలియని వాడిని నేను, క్షుద్ర, క్షుద్రమైనటువంటి స్వభావాన్ని కలిగిన వాడిని, చలమతి, నా బుద్ధి ఎప్పుడు చలించిపోతూ ఉంటుంది, అసూయా ప్రసవభూ, ఎప్పుడు అసూయని కలిగి ఉన్నటువంటి వాడిని, దుర్మాని, దురహంకారంతో కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి వాడిని. ఇలాగా నాకుండే దుర్గుణాలు ఇన్ని అన్ని చెప్పడానికి వీలు లేదు. ఇన్ని దుర్గుణాలు ఉన్నటువంటి వాడిని ఎవరు రక్షిస్తారు? మంచి గుణాలుంటే రక్షించడమే చాలా గొప్ప. అలాంటి చెడ్డ గుణాలు ఉన్నవాడిని ఎవరు రక్షిస్తారయ్యా? మంచి గుణాలు ఉన్నవాడిని రక్షించకపోయినా వాడి యొక్క గుణం వాడిని రక్షిస్తుంది. కానీ నాకు ఉన్నవన్నీ చెడ్డ గుణాలే కాబట్టి నువ్వు తప్ప వేరే నాకు గతి లేదు అని యామునాచార్యులు రంగనాథుని దగ్గర ప్రార్థన చేశారట. నిజానికి అలాంటి దుర్గుణాలు ఏవి యామునాచార్యులో లేవు. అయినప్పటికీ తమను తక్కువగా భావిస్తూ నైత్యానుసంధానం చేశారు యామునాచార్యులు స్తోత్రరత్నంలో. అలాగే కూరత్తాళ్వాన్లు కూడా బుద్ధ్వాచనోచ, సరి అయినటువంటి బుద్ధి లేదయ్యా నాకు అని కూరత్తాళ్వాన్లు చెప్పుకున్నారు. అలాగే భట్రవారు అసన్నికృష్టస్య నికృష్ట జంతోః మిథ్యాపవాదేన కరోషి శాంతిం తతో నికృష్టే మయి సన్నికృష్టే కాం నిష్కృతిం రంగపతే కరోషి. ఒకసారి భట్రవారు రంగనాథం సేవించుకోవడానికి నా ఆలయానికి వెళ్తుంటే ఆలయం అంతా కడుగుతున్నట్ట. అయితే భట్రవారు ప్రశ్నించారు అక్కడ కడుగుతుండే వాడిని, ఏమిటయ్యా ఇవాళ కడుగుతున్నారు, ఏమిటి సడన్ గా, ఏమిటి విశేషం? ఏమి లేదండి, ఏదో కుక్క లోపలికి వచ్చిందిగా అనుమానించారు లోపల,
అందువల్ల సంప్రోక్షణ చేయాలని అర్చక స్వాములు చెప్పారు. అందువల్ల ఆలయం అంతా కూడా కడుగుతున్నామండి అన్నట్టు. భట్రవారు నేరుగా నగనా సన్నిధానానికి వెళ్ళి, ఏమయ్యా ఏడు కుక్క వచ్చిందని సంప్రోక్షణ చేసుకుంటున్నావా నువ్వు? నిజంగా వచ్చిందో లేదో తెలియదు. అక్కడ ఉన్నవాళ్ళు అడిగారు, కుక్క వచ్చిందంటే ఏమోండి వారు ఎవరు చూసేటండి అంటే మిథ్యాపవాదం. అదే అన్నారు, అసన్నికృష్టస్య నికృష్ట జంతోహో మిథ్యాపవాదేన కరోషి శాంతి. కుక్క అనేటువంటిది వచ్చిందో లేదో తెలియదు, ఆ మిథ్యాపవాదానికే నువ్వు శాంతి చేసుకుంటున్నావు, సంప్రోక్షణ చేసుకుంటున్నావు కదా. మరి కుక్క కంటే నీచమైనటువంటి జంతువుని నేను వచ్చానడానికి అనేక మంది సాక్షులు ఉన్నారు. నేరుగా నేను ఎక్కడో బయటికి, కుక్క కూడా ఎక్కడో దోస్తంబందికి లోపలికి వచ్చిందేమోనండి అనే అనుమానానికి నువ్వు శాంతి చేసుకుంటే, కుక్క కన్నా నీచమైన జంతువు నేను ధ్వజస్తంభం దాటి ద్వారపాలకం దాటి డైరెక్ట్గా గర్భాలయం దాకా వచ్చేస్తున్నాను. దీనికి కామ్ నిష్కృతిం రంగపతే కరోషి. ఓ రంగనాథ, నువ్వు ఏం సంప్రోక్షణ చేసుకోవాలి? అలా అయితే రోజు సంప్రోక్షణ చేసుకోవాలి. నేను రోజు నీ సన్నిధానానికి వచ్చేస్తున్నాను. వస్తున్నా అనడానికి చాలా సాక్ష్యం కూడా ఉంది, ఇంతమంది చూస్తున్నారు. కానీ కుక్క వచ్చిందో లేదో తెలియకపోయినప్పటికీ సంప్రోక్షణ చేసుకుంటే, కుక్క కన్నా నీచమైన వాడిని, కుక్క అయినా పర్వాలేదు, విశ్వాసమైన జంతువు వచ్చిందో లేదో తెలియకపోయినప్పటికీ నువ్వు సంప్రోక్షణ చేసుకుంటే, విశ్వాసహీనుడైనటువంటి నేను, కుక్క కన్నా నీచమైన జంతువుగా చెప్పడేటువంటి వాడిని నేను, గర్భాల దాకా రోజు వస్తున్నానే, దీనికి నీవేమి సంప్రోక్షణ చేసుకుంటావు అని కుక్క కన్నా హీనమైన జంతువుగా పరాశర భట్రవారు తను ఆరోపించుకున్నారు. ఎంత గొప్ప మహానుభావులు భట్రవారంటే, గొప్ప మేధా సంపత్తు కలిగిన వారు, అతి చిన్న వయసులోనే అత్యద్భుతమైనటువంటి గ్రంథాలని అనుగ్రహించినటువంటి మహానుభావులు. నిజానికి ఆ దోషాలన్నీ వారిలో లేవు, అయినప్పటికీ తమని నీచునిగా తలిచారు. అదే ఇక్కడ మనవాళ్ళ మామూలు చెప్తున్నారు, స్తోత్రరత్నంలో యామనాచార్యులు చేసినటువంటి నైత్యానుసంధానం, కూరత్తాళ్వాన్ తమ స్తోత్రాలు చేసిన నైత్యానుసంధానం, భట్రవారు తమ స్తోత్రాలు చేసిన నైత్యానుసంధానం అంతా కూడా ఈ యొక్క లోకంలో ఇహలోకే అద్యావి ఈ కాలంలో అసంకుచితమేవా, ఏమాత్రం లోటు లేకుండా మయి నాయందే ఆ యొక్క దోషాలన్నీ ఉన్నాయా. అందువల్ల దేవరవారి కృప నా మీదే ప్రసరించాలి. ఇహలోకే, లోకాంతరంలో ఏమైనా ఇంకొకటి ఎవరైనా ఇలాంటి దోషాలు కలిగిన వారు ఉంటే ఉండొచ్చు, కానీ ఈ లోకంలో మాత్రం నేను తప్ప ఇంకెవరూ లేరు ఆ దోషాలన్నిటికీ కూడా ఆశ్రయంగా చెప్పబడేటువంటి వాడిని. అంతేకాకుండా అద్య వేరొక కాలంలో ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నేనే ఆ దోషాలన్నిటికీ కూడా పాత్రభూతుని అంటున్నారు. అంతేకాకుండా అసంకుచితం. అయితే మిగతా వాళ్ళు ఒకవేళ ఉండి ఒకవేళ లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం అసంకుచితంగా, సంకోచం లేకుండా, ఏ లోటు లేకుండా అన్ని నైత్యాలు నా దగ్గర ఉన్నాయి. అందుచేత ఇట్లాంటి నన్ను తస్మాత్, అందువలన యతీంద్ర రామానుజ, దేవరవారి యొక్క కృప తప్ప నాకు వేరే గతి లేదు. మద్గతి తే కరుణైవతు. నాకు మాత్రం మీ యొక్క పాదపద్మములే ఉపాయం తప్ప, మీరే నాకు రక్షకం తప్ప, మీ యొక్క కరుణ అనేటువంటి గుణమే నాకు రక్షకం తప్ప ఇంక వేరే ఎవరు నాకు గతి లేదు. ఇదే విషయాన్ని అముదనార్లు రామానుతుందాలు చెప్పారు. నిహరిన్ నిన్న ఎన్ని సదైక్ నిన్నరుளின் కన్నన్ని పుగழొన్నొమిల్లై అరుట్కుమ్మవదే పుగళ్. నిహరిన్ని నిన్న ఎన్ని సదెక్, సాటి లేనటువంటి నా నైత్యానికి, నిన్నరుளிన్ కన్నన్ని, నీ యొక్క కరుణ తప్ప పుగழొన్నొమిల్లై, నాకు వేరే ఆశ్రయం లేదు అంటున్నారు రమదనార్లు రామానుతందాదులో. అరుట్కుం అవదే పుగళ్, మీ కృపకు కూడా నేనే ఆశ్రయం అని అన్నారు. అలాగే ఇక్కడ కూడా మనవాళ్ళ మామూలు మీ కృపకి నేనే ఆశ్రయం. కారణం ఏమిటండి అంటే, కృప ఎవరి మీద చూపించాలి? దీనంగా ఉండేవాడి మీద చూపించాలి. అందువల్ల సాటి లేనటువంటి నైత్యం నాలో ఉంది కాబట్టి, నీచత నాలో ఉంది కాబట్టి, దీనుడైనటువంటి నా మీదే మీ కృపని ప్రసరింపచేయాలి. మీ కృపకి పరిపూర్ణమైనటువంటి ఆశ్రయం నేనే సుమా అని ఈ యొక్క శ్లోకంలో మనవాళ్ళ మామూలు రామాంజలి వారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ.